దారి తప్పిన కోడలు 4వ భాగం. అమ్మా, మరొక్కసారి ఇల్లంతా చూడు. ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో. అవును శకుంతల, ఒకసారి చూడు. మాధవి, నువ్వు కూడా వెతకమ్మా. అలాగే నాన్నా అంటూ ఇల్లంతా వెతుకుతూ ఉండగా మాధవి తన గదిలోకి వెళ్లి డబ్బు తెచ్చి బీరువాలో చీర కింద పెడుతుంది. అమ్మా, బీరువాలో చీరల కింద చూసావా? చూశానమ్మా, కనిపించలేదు. ఇంకోసారి చూడు. ఏమో, ఒకవేళ చీరల కింద పెట్టి మర్చిపోయి ఉండొచ్చు కదా. సరేలే, ఇంకోసారి చూస్తాను అని అంటూ శకుంతల బీరువాలో ఉన్న చీరలు మొత్తం కింద వేసి చూస్తూ ఉండగా డబ్బులు కింద పడిపోతాయి. అది చూసి, ఏవండి, డబ్బు దొరికింది. ఏంటి శకుంతల, డబ్బు దొరికిందా? ఇంతకుముందు అసలు బీరువాలో డబ్బు లేదన్నావ్. ఏదైతే ఏమైంది, డబ్బు దొరికింది. ఆ పరమేశ్వరుడే మనకు సాయం చేశాడు అంటూ సంతోషిస్తూ ఉండగా వాళ్ళని చూసిన మాధవి తన మనసులో, ఆ దేవుడు కాదు నాన్నా, మీకు సహాయం చేసింది నేను అని అనుకుని గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక రాఘవయ్య ఏదైతే ఏముంది, డబ్బు దొరికింది చాలు అని అంటూ అందులో కొంత డబ్బు తీసుకుని పెళ్లి బట్టలకు వెళ్తాడు. బట్టల దుకాణం దగ్గరకు వెళ్లి బట్టలు తీసుకుంటాడు. కొంత సమయానికి ఇంటికి వచ్చి, మాధవి, ఆ అబ్బాయి బట్టలు ఎలా ఉన్నాయమ్మా? చాలా బాగున్నాయి నాన్నా అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక తన మనసులో మళ్ళీ, రేపే పెళ్ళి, ఇప్పుడేం చెయ్యాలి అని అనుకుంటూ వినోద్కి ఫోన్ చేస్తుంది. వినోద్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇంకోసారి చేస్తుంది, మళ్ళీ స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో చేసేదేమీ లేక, కావాలనే వినోద్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడనుకుంటా. అంటే అతనిది నిజమైన ప్రేమ కాదు. వినోద్, నిన్ను ఎంత గుడ్డిగా నమ్మాను. ప్రేమ పేరుతో నన్ను మోసనం చేశావు అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. కొంత సమయానికి పెళ్లివాళ్లు వస్తారు, బంధువులు వస్తారు. ఇంట్లో హడావిడిగా ఉంటుంది. ఏంటి మాధవి, పెళ్ళంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కాని నువ్వేంటే ఎవరో కొట్టినట్టు మొహమలా పెట్టావు? పెళ్ళైతే తల్లిదండ్రిని విడిచిపెట్టి వెళ్ళాలిగా, ఆ బాధతో ఉందిలే. రేపు నీకు పెళ్ళైతే ఆ బాధ నీకు తెలుస్తుందప్పుడు. నువ్వేంటే, మేమింత మాట్లాడుతున్నా ఒక మాట లేదు, ముచ్చట లేదు. అదేం లేదే. సరే అయితే అని కొంత సమయానికి మాధవికి పెళ్లిచీర కట్టించి నగలతో అలంకరిస్తారు. ఆ తర్వాత స్వప్న, అబ్బా మాధవి, ఎంత అందంగా ఉన్నావేంటే. నేను కనుక అబ్బాయినయ్యుంటే నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే లేచి వెళ్ళిపోయేవాళ్ళం. ఎనీ డౌట్స్ అని అంటుంది స్వప్న. ఆ మాటలు విన్న మాధవి తన మనసులో, మీకున్న ధైర్యం ఆ వినోద్కి లేకుండా పోయింది అని అనుకుంటూ తనలో తను బాధపడుతూ ఉంటుంది. అంతలో కమలమ్మ వచ్చి, ఇంకా ఎంతసేపు, పంతులుగారు అమ్మాయిని పిలుస్తున్నారు అని మాధవిని చూసి, మాధవి, చాలా అందంగా ఉన్నావమ్మా. నా దిష్టే నీకు తగిలేలా ఉంది. ఒక్క నిమిషం అని అంటూ తన కంటికున్న కాటుక తీసి మాధవి బొగ్గన దిష్టి చుక్కగా పెడుతుంది. ఇక పక్కనున్న వాళ్లతో, ఇప్పుడెలా ఉంది నా కోడలు? పర్ఫెక్ట్ ఆంటీ అని ఇద్దరు అంటారు. అమ్మా మాధవి, నువ్వు నా కొడుకు కోసమే పుట్టినట్టున్నావు. చాలా అందంగా ఉన్నావు తల్లి. థ్యాంక్స్ అత్తయ్యా. సరే పద, ముహూర్త సమయం మించిపోతుంది. పదమ్మా. స్వప్న, శ్రియ, అమ్మాయిని తీసుకొని రండి అని కమలమ్మ అనగా వాళ్లు మండపం దగ్గరికి మాధవిని తీసుకొస్తారు. ఇక మాధవిని చూసిన రవి ఎంతగానో సంతోషిస్తాడు. అది చూసి మాధవి తన మనసులో, సంతోషించిరా, సంతోషించు. నా తల్లిదండ్రులు ఎక్కడ చనిపోతారేమో అని ఈ పెళ్లి కొప్పుకున్నాను. లేకపోతే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను? అయినా పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీతో కాపురం చేసి పిల్లల్ని కంటాననుకున్నావా? చస్తే కనను అని అనుకుంటూ ఉండగా పంతులు, అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టండి అని అనగా చుట్టూ ఉన్న ఆడవాళ్లు మాధవిని తీసుకొచ్చి కూర్చోబెడతారు. అలా కూర్చోవడంతో తల్లిదండ్రులు సంతోషించడం చూసి మాధవి తన మనసులో, నాన్నా, మీ సంతోషం కోసం నా గొంతుకొస్తారా అంటూ తనలో తాను ఎంతగానో బాధపడుతుంది. పంతులుగారు పెళ్లి మంత్రాలు చదవగా కొంతసేపటికి రవి మాధవి మెడలో తాళి కడతాడు. అక్కడున్న వాళ్లందరూ అక్షింతలు చల్లుతారు. పెళ్లి తతంగం ముగిసిన తర్వాత మాధవి కమలమ్మ ఇంట్లో కొత్త కోడలిగా అడుగుపెడుతుంది. ఆగండి ఆగండి, అప్పుడేనా ఒకరి పేర్లొకరు చెప్పి లోపలికి రావాలి. ఏమ్మా మాధవి, ముందు నువ్వు చెప్పు. నేను రవి వచ్చాము.
ఏమమ్మా, భర్తని పేరు పెట్టి పిలుస్తారా? చెప్పు, నీకు పెళ్ళైంది. పెళ్ళైతే నీ భర్త నీకేమవుతాడో అది చెప్పు. నేను నా భర్త రవి వచ్చాం. రేయ్ రవి, చూసావా, నా కోడలు బంగారం. ఇప్పుడు నువ్వు చెప్పు. నేను తను వచ్చాం. ఏమ్మా, నీ పేరు తనువా? అని కమలమ్మ అనటంతో అందరూ నవ్వుతారు. దాంతో రవి, మీకు తెలుసుగా అమ్మా, మళ్ళీ నన్ను అడుగుతారేంటి? లోపలికి వెళ్ళనివ్వండి. అదంతా కుదరదురా. నా కోడలు చెప్పలేదు, అలాగే నువ్వు చెప్పాలి. నేను నా భార్య మాధవి వచ్చాం. చాలా సంతోషం. సరే, కుడికాలు పెట్టి లోపలికి రమ్మా. అని కమలమ్మ అనగా నవదంపతులిద్దరూ కుడికాలు ఇంట్లో పెట్టి ఇంట్లోకి వస్తారు. ఇదిలా ఉండగా ఆ రోజు రాత్రి కమలమ్మ మాధవికి పాల గ్లాస్ ఇచ్చి గదిలోకి పంపించి బయట గడియ పెడుతుంది. అంతలో రవి గదిలో ఉంటాడు. మాధవిని చూసిన రవి, రా మాధవి, ఇలా వచ్చి కూర్చో. అని అనటంతో మాధవి రవి పక్కన కూర్చుంటుంది. ఇష్టపడిన అమ్మాయిని సొంతం చేసుకుంటే ఆ సంతోషమే వేరు కదా మాధవి. నీకు సంతోషముండొచ్చు, కాని నాకు మాత్రం ఎలాంటి సంతోషం లేదు. నిన్ను పెళ్లి చేసుకోకపోతే మేము చనిపోతాము అని నా తల్లి తండ్రి బెదిరిస్తే నిన్ను చేసుకున్నాను. అంతేకాని నిన్ను మెచ్చి కాదు, నువ్వు నాకు నచ్చి కాదు. దాందేముందిలే, ఈరోజు కష్టమే రేపు ఇష్టంగా మారుతుంది. అని అంటూ మాధవి చేయి పట్టుకుంటాడు రవి. దాంతో మాధవి, హేయ్, నన్ను ముట్టుకోకు. నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టం లేదు. ఐ హేట్ యు. నిన్ను నా భర్తగా నేను ఊహించుకోలేను అంటూ మంచం మీద అటుగా తిరిగి పడుకుంటుంది. అది చూసిన రవి, ఇష్టం లేదంటే ఏదో నన్ను ఏడిపించడానికి అలా అంటున్నావనుకున్నా. కాని నిజంగానే నేనంటే నీకిష్టం లేదని ఇప్పుడే నాకు తెలిసింది. అని అంటూ చాపా దిండు తీసుకుని కింద పడుకుంటాడు రవి. ఇక ఆ రోజు రాత్రి అలా గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే మాధవి నిద్రలేచి వంటగదిలోకి వెళ్తుంది. వెళ్ళగా అప్పుడు కమలమ్మ, అమ్మా మాధవి, నువ్వెళ్ళి తలస్నానం చేసి దేవుడికి దీపం పెట్టు. అంతలో మీకు టిఫిన్లు తయారు చేస్తాను. అలాగే అత్తయ్యా అని చెప్పి వెళ్తుంది మాధవి. కొంతసేపటికి మడికట్టుతో మాధవి వచ్చి దేవుడికి దీపం పెడుతుంది. ఇక వంటగదిలోకి వెళ్ళి, అత్తయ్యా, పూజ పూర్తయిపోయింది. సరే, ఇదిగో టిఫిన్. నువ్వు నీ భర్త కలిసి తినండి అంటూ ఒక గిన్నెలో టిఫిన్ వేసేస్తుంది కమలమ్మ. అది తీసుకుని గదిలోకి వెళ్తుంది మాధవి. వెళ్ళి గదిలో కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటుంది. అది చూసిన రవి, నాకు ఆకలిగా ఉంది, వెళ్ళి టిఫిన్ చేస్తా అని అంటూ తల్లితో టిఫిన్ పెట్టమని అడుగుతాడు. నీ భార్యకిచ్చి పంపాను, ఇద్దరూ కలిసి తినండిరా. సరేలే అమ్మా అని అంటూ టిఫిన్ పెట్టుకుని తింటూ ఉంటాడు. ఇలా భార్యాభర్తలకు ఒకరికొకరు సంబంధం లేకుండా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు శకుంతల మాధవికి ఫోన్ చేస్తుంది. అమ్మా మాధవి, ఎలా ఉన్నావు? నీ భర్త, అత్తమామలు అందరూ బాగున్నారా? వాళ్లకేం బానే ఉన్నారు. నీ కాపురం బాగుందా మరి? ఇష్టం లేని పెళ్లి చేశారుగా, ఎలా ఉంటుంది కాపురం? అలానే ఉంది. సరేనమ్మా, జాగ్రత్త. మళ్ళీ చేస్తాను, మీ నాన్నగారొస్తున్నారు. అమ్మా, అమ్మా అని మాధవి అంటున్నా కూడా శకుంతల ఫోన్ పెట్టేస్తుంది. ఇక రాఘవయ్య ఇంటి లోపలికొచ్చి, ఎవరే ఫోన్లో? మాధవి అండి, కొత్తిల్లు కొత్త కాపురం ఎలా ఉందని అడుగుతున్నాను. అంతలో మీరొచ్చారు. అవునా, అయిపోయాయా మీ సరదా ముచ్చట్లో? అని అనగా రాఘవయ్య సీనయ్యని చూసి, అయ్యో మీరా, రండి, వచ్చి కూర్చోండి. శకుంతల, లోపలికి వెళ్ళి కాఫీ తీసుకొనిరా. మీ మర్యాదలాపండి. నువ్వు నా దగ్గర తీసుకున్న గడువు 2 నెలలు. నిన్నటితో ఆ గడువు పూర్తయినాది. యాది మరిచితివా? అయ్యా క్షమించండి, ఈ పెళ్లి హడావిడిలో పడి తీసుకున్న మీకు గుర్తుండకపోవచ్చో, ఇచ్చిన మాకు గుర్తుంటుందిగా. అందుకే అసలు వడ్డీ అడిగి తీసుకోవడానికి వచ్చా. ఇవ్వండి, డబ్బిచ్చి మీ కాగితాలు మీరు తీసుకోండి. అయ్యో క్షమించాలి, మీ దగ్గర తీసుకున్న గడువు 2 నెలలే, కాని మాకు అందే డబ్బు ఇంకా అందలేదు. అందువలనే కాస్త ఆలస్యమైంది. ఈ కుంటి సాకులు చెప్పకు రాఘవయ్యా. నువ్వేం చెప్పావు? ఈ 2 నెలల్లో డబ్బియని ఎడలా మీకు నచ్చింది చేసుకోండి అని రాసి సంతకం చేశావు. ఇప్పుడేం చేయమంటావు? అయినా మీలాంటి మాట తప్పిన వాళ్లతో మాట్లాడిన సమయం వృధా చేసుకోలేను. ఇంటి నుండి త్వరగా బయటికి వెళ్ళండి, తాళం వేసుకోవాలి. అయ్యా,
నేను అడగకూడదు, కాని అడుగుతున్నా. ఇంకొక 2 రోజులు సమయం ఇవ్వండి. 2 రోజులు కాదుగా, 2 సెకండ్ల సమయం కూడా ఇవ్వను. ముందు నా కంటి ముందు నుంచి వెళ్ళండి. ఇదంతా చూస్తున్న శకుంతల ఏడుస్తూ, అయ్యా, మీకు చెప్పేంతటి దాన్ని కాదు. అమ్మాయి పెళ్లి జరిగి ఏడాది కూడా కాలేదు. మేమిప్పుడే రోడ్డు మీద పడితే అమ్మాయి వాళ్ళ అత్తింటి వాళ్ళు అమ్మాయిని చులకరగా చూస్తారు. నీ తోబుట్టువుననుకోండి. కొంగు చాచి అడుగుతున్నాను. ఒక్క వారం రోజులు గడువివ్వండి. ఎలా అయినా మీ డబ్బిస్తాను. లేదంటే మేమే సంతోషంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని అంటుంది. అందుకు సీనయ్య, ఆడదానివి, అందులో నా తోబుట్టు అన్నావు కాబట్టి నీకు వారం రోజులు సమయం ఇస్తున్నా. ఈ సమయంలోపు కట్టలేదనుకో, నాలో మరో సీనయ్యను చూడాల్సి ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతాడు సీనయ్య. దాంతో శకుంతల, ఏంటండి ఇది? ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి అమ్మాయి పెళ్లి చేశారు. ఇప్పుడు చూడండి ఎలా మాట్లాడి వెళ్తున్నాడు. ఆ అమ్మాయి చేయబట్టి మన పరువు ఎక్కడ పోతుందో అని నిల్చున్న పాటిగా ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి పెళ్లి చేశాను. సీనయ్య గారు వారం రోజులు గడువిచ్చారుగా, ఎలాగైనా ఈ వారంలో డబ్బు సర్దుబాటు చేయాలి. అదే ఎలాగా? మనకు డబ్బిచ్చేవాళ్లు లేరు. ఉన్నది ఎకరం పొలం. అది అమ్మినా 3 లక్షలు రావండి. ఇప్పుడేం చేద్దామంటారు? దీనికి ఒకే ఒక మార్గం, నేను దుబాయ్ వెళ్ళడం. కాని అక్కడ వెళ్ళిన వాళ్లకి పని ఒత్తిడి బాగా ఉంటుందని వెళ్ళిన వాళ్ళు చెప్పారండి. అది మీరు తట్టుకోగలరా? పరువు పోగొట్టుకోవద్దు అంటే ఎంత కష్టమైనా పడాలి, చేయాలి. రేపే బయలుదేరుతా. నేను మీ కూడా వస్తానండి. వద్దు, నీవు కూడా వచ్చావంటే అప్పు కట్టలేక భార్యాభర్తలు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అని నిందలు వేస్తారు. అసలే నరం లేని నాలుక, ఎన్ని మాటలైనా మాట్లాడతారు. కాబట్టి నువ్విక్కడే ఉండాలి. అలాగేనండి అని అంటూ బాధపడుతూ గదిలోకి వెళ్తారు ఇద్దరు. మరుసటి రోజు ఉదయమే రాఘవయ్య దుబాయ్కి ప్రయాణమవుతాడు. అది చూసిన శకుంతల, జాగ్రత్తండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సరే, వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు రాఘవయ్య. ఇలా కొన్ని గంటల్లో రాఘవయ్య దుబాయ్కి చేరుకుంటాడు. దుబాయ్కి వెళ్లి ఎవర్ని కలవాలి, ఎక్కడ పనిచెయ్యాలని ఏమీ తెలియక ఒక అనామకుడిలా రోడ్డుపై తిరుగుతుండగా దాన్ని గమనిస్తున్న ఒక పోలీస్ కానిస్టేబుల్, ఎవడో అమాయకుడిలా ఉన్నాడే, ఇదే మంచి అవకాశం. వీడి దగ్గర ఎలా అయినా డబ్బు కాజేయాలి అని అనుకుంటూ రాఘవయ్య దగ్గరికి వెళ్తాడు. ఎవరయ్యా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? సార్, నేను శ్రీకృష్ణాపురం గ్రామం నుండి పనికోసం వచ్చానండి. ఏంటయ్యా, ఈ వయసులో పనికోసం ఇక్కడికి వచ్చావా? వయసు పెరిగిందని అవసరాలు రాకుండా ఉండవు కదండి. నీకింత ధైర్యంరా? నాకే ఎదురు చెప్తావా? పదరా పోలీస్ స్టేషన్కి. నేనేం చేశా అయ్యా? నేనెందుకు రావాలి స్టేషన్కి? ఏం చేశావో, ఎందుకు రావాలో అక్కడికి వెళ్ళాక చెప్తా. రారా. సరే సార్, ఒక్క నిమిషం అండి. ఆ పక్కకి పాస్కి వెళ్ళొస్తా. దూరపు ప్రయాణం చేశాగా కడుపులో ఏదోలా ఉంది. సరే, త్వరగా రా. నేను ఇక్కడే ఉండి సిగరెట్ కాల్చుతాను. అది అయిపోయేలోపు రాలేదనుకో, నీకు 3rd డిగ్రీనే. పోనీ మీరు వస్తారా? ఒరేయ్, నువ్వు వెళ్ళేది పెళ్లికో ఫంక్షన్కో కాదురా, పాస్కి వెళ్ళిరా. నేనిక్కడే ఉంటా. సరే, ఇక్కడే ఉండండి. ఈడెవడ్రా బాబో, ఉట్టి పల్లెటూరి బయటిలా ఉన్నాడే అని అటుగా తిరిగి సిగరెట్ తాగుతుంటాడు పోలీస్. ఇక ఇదే అదునుగా చూసిన రాఘవయ్య, ఇదే మంచి సమయం, ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిన కథలో గంజో తాగి ఆ సీనయ్య గారి అప్పు తీర్చుకుంటా అని ఆ పోలీసుకి కనిపించకుండా అటుగా వస్తున్న బస్సెక్కుతాడు. ఆ బస్సు అలా వెళ్తూ ఉంటుంది. వీడేంటి వెళ్ళింతసేపు అవుతుంది, ఇంకా రాడేం? నిద్రపోతున్నాడా ఏంటి? అని అనుకుంటూ పక్కకు వెళ్లి చూడగా అక్కడ ఎవ్వరూ కనిపించరు. దాంతో పోలీస్, అమ్మా, వీడు నన్నే బోల్తా కొట్టి పారిపోయాడు. చా, ఈరోజు మంచి తెలివి తక్కువ బేరం పోయిందే అని అనుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇక బస్సులో ఉన్న రాఘవయ్య తన మనసులో, బయటికి వచ్చి బతుకుదాం, ఏదో సంపాదిద్దామనుకుంటారు కానీ అది చాలా కష్టమైన పని అని అనుకుంటూ కొన్ని గంటల్లోనే మళ్లీ ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి వెళ్లిన రాఘవయ్య శకుంతలని పిలుస్తాడు. శకుంతలా, శకుంతలా. శకుంతల గదిలో నుంచి వస్తూ, అదిగో
ఈయన దుబాయ్ వెళ్ళాడుగా, ఆయన గొంతులా వినిపిస్తుందేంటి అని బయటికొచ్చి చూస్తుంది. శకుంతల, నేను వచ్చాను. ఆయన గొంతు కాదు, ఆయనే వచ్చాడు అంటూ గదిలోంచి బయటకొచ్చి, ఏంటండి, నిన్ననేగా వెళ్లారు, ఈరోజు రానే వచ్చారు. ఏం జరిగింది? అక్కడ పనులు గట్రా ఏం దొరకలేదా? ఎందుకు లేవు, బానే ఉన్నాయి. ఉంటే మరి మీరెందుకొచ్చేశారండి? అసలు ఏం జరిగిందంటే అని అక్కడ జరిగిన విషయమంతా చెబుతాడు. మంచి పని చేశారు. అక్కడే ఉంటే ఆయన ఎలానో అలా మిమ్మల్ని పట్టుకొని బాగా ఇబ్బంది పెట్టేవారేమో. మీరొచ్చారు బాగానే ఉంది. మరి సీనయ్య గారికి డబ్బు కట్టే మార్గం ఎలా అండి? నాకు అదే భయంగా ఉంది. పోనీ అల్లుడిని అడుగుదామా? వాళ్ళు కొంచెం చేయి తిరిగిన వాళ్ళు కదా, ఏదైనా సాయం చేస్తారేమో. ఏం మాట్లాడుతున్నారండి? మనం వాళ్ళకి పెళ్లి చేసి 3 నెలలు కూడా కాలేదు. అప్పుడే అప్పడుగుతారా? మన పరువు మర్యాదలు ఏమవుతాయి చెప్పండి? చెప్తే విన్నారు కాదు. ఇప్పుడు చూడండి, పామొచ్చి పీకకు చుట్టుకున్నట్లయింది మన పరిస్థితి ఏమోలే, అయిందేదో అయిపోయింది. అని అంటూ బాధగా లోపలికి వెళ్ళిపోతాడు. అంతలోనే మాధవి ఫోన్ చేస్తుంది. శకుంతల, ఏంటే నీ గోలా? ఏమైందమ్మా? ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేసి మళ్ళీ చేయలేదు. అందుకే ఇప్పుడు చేశాను. ఏం చెప్పమంటావమ్మా? మేమిప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాం. ఆ బాధలోనే మునిగి తేలుతున్నాం. నాకు తెలియని కష్టమేంటమ్మా? అయినా నేనొచ్చే ముందు బానే ఉన్నారు కదా. ఉండక ఏమైంది? నీ పెళ్లికి మన గ్రామంలో సీనయ్య దగ్గర మన మిల్లు తాకట్టు పెట్టింది నీకు తెలిసిందేకా? అవునమ్మా, అయితే ఇప్పుడేమైంది? వీలైనంత తొందరగా డబ్బులిచ్చేస్తానని డబ్బు తీసుకొచ్చాడుగా. గడువు తీరటంతో సీనయ్య మన ఇంటికొచ్చి 2 రోజుల ముందు కడతావా చేస్తావా అని మా పీకల మీద కూర్చున్నాడు. అదీకాక మీ నాన్న పనిమీద దుబాయ్కి వెళ్ళాడు. అక్కడ పోలీస్ చేతిలో ఉట్టి పుణ్యానికి బలయ్యేవాడు. ఇవన్నీ కాదని తిరిగొచ్చి బాధతో తన గదిలోకి వెళ్ళిపోయి పడుకున్నాడు. ఇంత జరుగుతుంటే ఎందుకమ్మా నాకు చెప్పలేదు? మీకింకెవరైనా ఉన్నారా? వేరే కొడుకు కూతురు? నేనే కదా ఉంది మీకు. నిజమేనమ్మా, కాని నీ దగ్గరైనా డబ్బెక్కడుంటుంది? నీ అత్తింటి వాళ్లైనా ఎలా ఇస్తారు? ఇచ్చినా మనం ఎలా తీసుకుంటాం? సీనయ్య మాత్రం వారం రోజులు గడువిచ్చాడు. అందులో 2 రోజులైపోయాయి. ఇంకా 5 రోజులే సమయం మిగులుంది. ఆయన ఎంత నమ్మకంతో ఇస్తాడో ఆ నమ్మకం తీరిపోతే అలాంటి పనులే చేస్తాడు తల్లి. అందుకే భయంగా ఉంది. చూస్తే ఇప్పుడు మనకి డబ్బిచ్చేవాళ్లు కూడా ఎవ్వరూ లేరు. సరే, మీరేం బాధపడకండి. నేనే ఎలాగో అలా డబ్బులు సర్దుబాటు చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది మాధవి. ఇంతలో తనకు ఒక ఆలోచనొస్తుంది. ఇప్పుడు నాకెవరిస్తారంత డబ్బు అని అనుకుంటూ ఉండగా, ఒకవేళ వినోద్కి చేస్తే, అమ్మో వద్దులే, నేను పెళ్లి చేసుకున్నానని తెలిస్తే ఇక్కడికొచ్చి ఏదైనా రాద్ధాంతం చేస్తాడేమో. అయినా తల్లిదండ్రుల కంటే ఏది ముఖ్యం కాదు. సరే, ఒకసారి అతన్ని అడిగి చూస్తే అయిపోతుందిగా. ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు అని అనుకొని వినోద్కి ఫోన్ చేస్తుంది. మరి వినోద్కి ఫోన్ చేసిన మాధవి ఏమంటుందో 5వ భాగంలో తెలుసుకుందాం.